అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్ సార్, మరొక అంశం చూద్దాం. అనర్హత పైన తగిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆ నిర్ణయాన్ని స్పీకర్కి అప్పచెప్పింది. అసలు 10వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏం చెప్తోంది సార్? వాస్తవానికి నేను డే 1 నుంచి చెప్తా ఉన్నా. ఇప్పటికి ఒక 30-40 డిబేట్లు చెప్పుంటా. శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు లేదా వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ చీఫ్ దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఓటు వేసినా ఓటు వేయకపోయినా అప్పుడు ఈ పార్టీ మారిందనడానికి స్పీకర్కు స్టాట్యూటరీ లెక్క దొరుకుతుంది. అలా కాకుండా బయట ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పక్కన నిలబడి ఫోటోలు దిగారు, మేము కాంగ్రెస్లో చేరామని. వీటి ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేడు. ఎందుకంటే రేపు నిర్ణయం తీసుకునే లోపల మళ్ళీ కొంతమంది సొంత పార్టీ నాయకులతో ఫోటో తిరగవచ్చు, కొంతమంది మరొక పార్టీలో మేము చేరినామని చెప్పేసి బీజేపీ పక్కన కూడా ఫోటోలు దిగవచ్చు, మేము బీజేపీలో చేరినాం అంటారు. స్పీకర్ ఏ లెక్క తేల్చాలి? కాబట్టి శాసనసభలో ఓటింగ్ సమయంలో వాళ్ళ చీఫ్ విప్ దానికి వ్యతిరేకంగా, వాళ్ళు జారీ చేసినటువంటి దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు లెక్క తేలుతుంది. అవన్నీ జరగలేదు కాబట్టి స్పీకర్ నిర్ణయానికి వదిలేసే అవకాశం ఉందని చెప్తూ వచ్చా. ఇవాళ హైకోర్టు కూడా అదే చెప్పింది. అంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో మూడిటికి సమాన పాత్ర ఉంది, ఎగ్జిక్యూటివ్కు, శాసనసభకు, జ్యుడిషియరీకి. ఈ మూడు ఘర్షణ పడ్డప్పుడు సుప్రీంకోర్టుకు పోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టుతో ఒక ఘర్షణ పడ్డప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. కాబట్టి రాజ్యాంగం తయారు చేసేదేమో పార్లమెంటు, చట్టాలు చేసేది, దాన్ని అమలు చేసేదేమో ఎగ్జిక్యూటివ్, దాని లోపాలు, మెరిట్స్, డిమెరిట్స్ డిసైడ్ చేసేదేమో జ్యుడిషియరీ. ఇప్పుడు అందుకని జ్యుడిషియరీ ఏం చేసింది, ఒక మూడు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయమన్నది. ఏది స్పీకర్కు. ఒకటి, శాసనసభ కాలం ఎంత ఉంది ఇంకా అంటే ఇంకా 4.5 సంవత్సరాలు, సుమారుగా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఉందన్న విషయం లెక్కలేవు తీసుకోండి. రెండోది, రాజ్యాంగం 10th షెడ్యూల్లో చేర్చింది ఏమిటి అంటే పార్టీ మారితే శాసనసభ రద్దు అవుతుందని చేర్చారు కదా. కాబట్టి పార్టీ మారితే అనేటువంటి విషయాన్ని, ఆ 10th షెడ్యూల్ ఉన్నటువంటి విషయాన్ని గమనించండి, నిర్ణయం తీసుకోండి. రెండోది. మూడోది, ఇప్పుడు అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, పార్టీలు మారినటువంటి అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది ప్రత్యర్థుల నుంచి, అప్పటి నుంచి కూడా కాలాన్ని, ఆ టైంని కన్సిడర్ చేయండి. ఈ మూడింటిని కన్సిడర్ చేసి మీరే నిర్ణయం తీసుకోండి అన్నది. తర్వాత సింగిల్ జడ్జి 4 వారాల లోపు నిర్ణయం తీసుకోవాలన్నదాన్ని కొట్టేసింది. అంటే స్పీకర్కి స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి తర్వాత ఇంకోటి, హుకుం జారీ చేసిన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సింగిల్ జడ్జి స్పీకర్ నిర్ణయాన్ని, స్పీకర్ పదవిని రద్దు చేయలేరు, శాసనసభను రద్దు చేయలేరు. కాబట్టి దేనికి దానికి పవర్స్ ఉన్నాయి. ఒకదానికోటి మ్యూచువల్ రెస్పెక్ట్, తర్వాత మ్యూచువల్ చెక్కింగ్. అనేక సార్లు సుప్రీంకోర్టు కొట్టేసింది పార్లమెంట్ చేసిన చట్టాలు. మళ్ళీ సవరించాల్సి వచ్చింది చట్టాన్ని. సవరిస్తే సుప్రీంకోర్టు ఏం మాట్లాడలేదు. ఎమర్జెన్సీలో రాజ్యాంగ సవరణ చేసిందిగా, 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ. అగో అట్లా ఒకదానికోటి ప్రొటెక్షన్, తర్వాత నిర్వహణ, తర్వాత కోఆపరేషన్, ఇటువంటివన్నీ మూడింటి మధ్య ఉన్నాయి. కాబట్టి సింగిల్ జడ్జి అకస్మాత్తుగా డిక్టేట్ చేశాడు స్పీకర్కు. డిక్టేషన్ కాకుండా హైకోర్టు మంచిగా ఒక దాని పరిమితుల్లో మంచి సజెషన్స్ ఇచ్చింది. అందులో సగం కొంత సజెషన్స్తో పాటు కొంత అడ్వైజర్ కూడా ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనం దీన్ని చూడాలి. ఇప్పుడు పొలిటికల్గా చూస్తే వాళ్ళు కాంగ్రెస్ జారిన వరంగానే బీఆర్ఎస్ అప్బీట్ మూడ్లో ఉంది. ఇంకేముంది, 10 ఖాళీ అయినట్టే, మేము గెలవబోతున్నాం, మేము పోటీ చేస్తున్నాం అని. గెలుసుడు తర్వాత సంగతి, కానీ మా దెబ్బకు వీళ్ళ 10 మంది శాసనసభ్యులు రద్దు అవుతున్నాయని ఒక ఎఫెన్సివ్ స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు అది డిస్కరేజింగ్ సిచ్యువేషన్. అట్లాగే కాంగ్రెస్కి ఎంకరేజింగ్ సిచ్యువేషన్. సపోజ్ స్పీకరు ఆఖరి సంవత్సరం, ఇంకో సంవత్సరం ఉందనక వీళ్ళ సభ్యత్వాలు రద్దు చేసిండు అనుకోండి, వాళ్ళకి పోయేది ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చేట ముప్పేం లేదు. ఎందుకంటే మంత్రివర్గం ఏర్పడగానే కేసీఆర్ తొందరపడి ఒక స్టేట్మెంట్
3 నెలల కన్నా ఎక్కువ ఉండదు గవర్నమెంట్ అని. మ్మ్, మ్మ్. తర్వాత బీజేపీ వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత బండి సంజయ్ సరే మళ్ళీ మా కూలగొట్టే ఉద్దేశం లేదు, 5 ఏళ్ళు కొనసాగిస్తాం, పోరాడే గెలుస్తాం అన్నాడు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు తొందరపడి 3 నెలలే ఉంటది, 4 నెలలే ఉంటది, మాకు టచ్ లో ఉన్నారు, అలా కాంగ్రెస్ లో ముఠాలు ఉన్నాయి, ఇటువంటి అన్ని స్టేట్మెంట్ ఇచ్చే వరకల్లా కాంగ్రెస్ పార్టీ కొంతమందిని లాగారు. కాబట్టి సెక్యూరిటీ కోసం అప్పుడు 10 మంది వస్తే 2 సెక్యూరిటీలు వచ్చినాయి. ఏది రేవంత్ రెడ్డికి, ఒకటేమో ప్రతిపక్షాలు లాగి కూలగొడతారనేటువంటి భయం పోయింది, రెండోదేమో సొంత పార్టీలను ఎవరైనా 3-4 నెంటేసుకొని పోయి కూలగొట్టే అవకాశం లేకుండా, వాళ్ళకి ఆ ధైర్యం లేకుండా చేశాడు. కాబట్టి ఈ విషయాల్లో కొంత రిలేటివ్ సక్సెస్ కాంగ్రెస్ కుంది, రిలేటివ్ ఫెయిల్యూరు బీఆర్ఎస్ కుంది.